ఇప్పుడేమంటే కరవాళ్ళు. కొత్తిమీర ఎత్తుకోకరువా. ఉడికిపోయిందమ్మా కూర. అన్నీ బాగా వంకాయ బెండకాయ కరవాళ్ళు అంతా బాగా ఉడికిపోయింది. వంకాయ బెండకాయ వేసి చేసే చేపల కూర బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, నాకు సపోర్ట్ చేయండి. హలో, అందరికీ నమస్తే అండి. ఈరోజు బెండకాయ వంకాయ కరవాడేసి పులుసు పెడుతున్నాం. మునక్కాయ సుదుగులు కరవాళ్ళు ఇవి. ఆవాలు ఎన్ని ఎత్తుకో. ఆవాలు మెంతులు జీలకర్ర ఒక 2 స్పూన్లు వేసుకున్నాం. అవి బాగా వేగినాక ఎర్రగడ్డ వేసుకుంటాం. ఆవాలు వేగినాయి, ఎర్రగడ్డ వేసిన ఎర్రగడ్డ బాగా ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడు ఏమంటే 4 తెల్లగడ్డలు వలుచుకొని వేసుకోవాలి. తర్వాత ఏం వేస్తావు? వేగినాక తెల్లగడ్డ, మన టమాటా 3 కాయలు టమాటా, మట్టి కొండ పెట్టినాం కదా, బాగుంటది కరవాడ పులుసు. ఓకే, కరవాడ పులుసు మట్టి కొండ. టమాటా వేగింది. ఇప్పుడు ఏమంటే వంకాయలు వేస్తుందా. వంకాయ వేసి ముందు మన పసుపు ఎత్తుకో, ఉప్పు ఎత్తుకో. తీసుకో. పసుపు చిటికిడే దీనికి. ఉప్పు 1 స్పూన్ అంటే దాంట్లో ఎంత కావాలి ఉప్పు, చేపల్లో ఉప్పు ఉంటది. మునక్కాయ సుదుగులు కావాలి. మిరప్పొడి ఎత్తుకో. మిరప్పొడి మిరప్పొడి కొంచెం. మిరప్పొడి 2 స్పూన్లు. ధనియాల పొడి ఎత్తుకో. ధనియాల పొడి వేసిన. ధనియాల పొడి అయిపోయింది. చింతపండు ఎత్తుకో. ఒక నిమ్మకాయ సైజా? నిమ్మకాయ అంత సైజ్ చేసిన చింతపండు పులుపు కారం అన్నిటికీ బాగా సరిపోతుంది. కలిపెడతావా? నేను కలిపెట్టేదా? నేను కలిపెడతాను. ఈరోజు తినేది నువ్వే కదా? చేపలు కారవాడ పులుసు అట్లాడైతే నేను తింటా. వేసుకో. ఇప్పుడు వచ్చి వంకాయ వాడ్చిన చింతపండు పులుసు పోస్తుందా. బాగా ఉడికిన తర్వాత చేపలు వేసుకోవాలి. ఇవి వంకాయ ఉడికిపోయిందమ్మా. బెండకాయ వేస్తుండా. పులుసు ఈ మాదిరి ఉడికేటప్పుడు బెండకాయ వేస్తే జోము లేకుండా సరిపోతుంది. బెండకాయ వేస్తున్నాను కదా. ఇప్పుడేమంటే కరవాళ్ళు. కొత్తిమీర ఎత్తుకోకరువా. ఒక 10 నిమిషాలకి ఉడికిపోతుంది. ఉడికిపోయిందమ్మా కూర. అన్నీ బాగా వంకాయ బెండకాయ కరవాళ్ళు అంతా బాగా ఉడికిపోయింది. ఆఫ్ చేసేస్తాము. కూర వేసి నేను తినేస్తా.
చేపలు ఆయ్. ఉప్పు కారము బాగా జరిపోయింది. నువ్వు కూడా ఒక ముద్ద తిను. సంగటికి చేపలు బాగుంటాయి కదా. బాగుంటుంది. చూడు ఉడికే లోపల ఎట్టుందో. సంగటికి చేప బాగుంది. నేను చేసుకుంటే బాగుంటుంది కదా. మీరు కూడా ఫ్రెండ్స్ ఇంట్లో ట్రై చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. వంకాయ బెండకాయ అట్టుందో చూడు, బెండకాయ వంకాయ. వంకాయ బెండకాయ వేసి చేసే చేపల కూర బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, నాకు సపోర్ట్ చేయండి.